రోజైతే మా అమ్మ మొన్న పెళ్లి జరిగిన ఇంట్లో వడి బియ్యం పోసుకొని వస్తుంది అనమాట. మొన్నే ఒక 5 రోజులు ఉండండి అని అనరు అనమాట. కాకపోతే అమ్మ లేదు ప్రమిళ ఇట్లా కడుపుతూ ఉంది, నేను వడి బియ్యం పోసుకునే రోజు వస్తానని మరి ఈ రోజు పోయి ఒక అర్ధ గంట అనమాట ఊరికి పోయి వడి బియ్యం పోసుకొని వస్తుంది చూడండి మా అమ్మ. టెంపెంటే వస్తున్నారు అమ్మ వాళ్ళు. మొన్న టెంపు కదులుతుంటే ఉండు సుశీల ఉండనని అమ్మంటే వస్తున్నారు అనమాట. ఇంకా వద్దులే పాపకి ఎప్పుడు పెయిన్స్ వచ్చేది తెలియదని చెప్పి వస్తామన్నమాట. ఈరోజు పోయి ఒక అర్ధ గంటలే మా ఊరు ఎంతసేపు పట్టదు. ఇంకా వడి బియ్యం తప్పదు కదా. ఇంకా అన్నకి నీకు ఇద్దరికి కదమ్మా, ఆడపిల్లలకు పోస్తారు అనమాట. అందుకే అందుకు వడి బియ్యం పోస్తారు. సరేలేమ్మా పోయిరండి. రెడీ అయినారు, చర్చికి కూడా పోయి ఇచ్చినారు. ఏ పెళ్ళి కాదులే, పెళ్ళి కనుక్కునేదే. హ్యాపీ సండే అని చెప్పమ్మా. బాగుంది ప్రిన్స్ నీ డ్రెస్ ఈరోజు. ఫ్రెష్ వస్తుంది. అవులేమ్మా నీదేలేమ్మా. హాయ్ చెప్పు ప్రేజీ. హాయ్, హ్యాపీ సండే. సండే గుడ్. సార్ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మేము రెడీ అయ్యాము, చర్చికి అయితే పోయొచ్చినాము. ఇంటికాడ టీవీ చూస్తాం, వీడియో చేసేది. అందుకే కొంచెంసేపు మ్యూట్లో పెట్టినా అనమాట. ఎప్పుడు బంద్ చేస్తుందా మా అత్త వెయిటింగ్ కదా. సర్లేమో జాగ్రత్త వేరండి మరి. అది 7వ నెంబర్ కాడ చూడమా బస్ ఎక్కేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో వచ్చేసి దోశలు అయితే చేసుకున్నాం అనమాట. నిన్న పొంగనాలు వేసిన పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు దోశలు అయితే వేసుకొని అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే తింటుంది. ఇంకా మా అత్త అయితే ఊరికైతే పోతానని చెప్పింది కదా, వెళ్ళిందనమాట. ఇంకా మేమైతే చర్చికి అయితే పోతాము. మా పిల్లలు అందరు ఇంకా ఇంట్లో ఖుషికి చూసుకుంటూ అయితే ఉన్నారు. ఎండింగ్ ఈ టైం గాను ఎండ ఎక్కువ ఉంటుంది అనమాట, బయటకు కూడా తిరగలేము, అట్లా ఉంటుంది. ఇంకా తొందర చర్చికి అయితే పోయి వచ్చి ఇంకా సాయంత్రం ఏదైనా చికెన్ కానీ ఏదైనా చేసుకుంటాం. ఇప్పటికైతే పప్పు అన్నం చేసేదా. ఇంక టిఫిన్ తిన్నా అన్నం కావాలి కంపల్సరీ ఉండాల్సిందే. మన పెద్దలు అయితే మధ్యాహ్నం కరెక్ట్ తింటాం, పిల్లల పని కదా అడుగుతారనేసి ఇంకా పప్పు అన్నం కూడా చేసేదా. ఇంకా తొందర అయితే చర్చికి అయితే పోయేస్తాను. అమ్మలు రోడ్డు దాటింటారేమో కదా. దాటింటారు. ఈ రోజు 5 రోజులు ఉన్నాండి ఈడండ్రి టెంపంటే వస్తున్నారు అమ్మంటే వాళ్ళు పాపం. అంటే దగ్గటోళ్ళు కాబట్టి మా అత్త సొంతం వాళ్ళ మేనమామ కొడుకు అనమాట. అందుకనేసి మొన్న పందిరిలో పోస్తామన్నారు కానీ అక్కడ కూడా పోపించుకునే వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు, ఆడపిల్లలు వడి బియ్యం పోపించుకునేకి. అందుకనేసి ఈరోజు పందిరి వచ్చినారు, ఆడపిల్లలకి అందరూ పోసి పందిరి ఉచ్చుతారనమాట మా సైడ్ అయితే. ఇంకా అందుకనేసి మా అత్త మా మామ అయితే ఇద్దరు పోయినారు. ప్రసెస్ వాళ్ళు ఎంట పడతారు అనుకుంటాం కానీ ఏం అల్లరి చేయలేదమ్మో, సైలెంట్గా ఉన్నారు. చీర బాగుండదా? బాగుండదా? ఇది అవ్వది అవ్వకి వాళ్ళ తమ్ముని కొడుకు తెచ్చింది, ప్రసాదం తెచ్చింది. ఇంకా అవ్వ కుట్టించుకోలేదు బ్లౌజ్. నేను ఏరే చీరలో ఉంటే దీంట్లో బ్లౌజ్ అయ్యేది కరెక్ట్. తొందరగా పోయారు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రమిళది నా ఫేస్కి అట్లా అంటే అది ప్రెగ్నెన్సీలో వచ్చిందనమాట. ఏం ట్రీట్మెంట్ వద్దు, ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకుందాం లేదా డెలివరీ టైంలో పోతుందని చెప్పింది అనమాట గైనకాలజిస్ట్. కాబట్టి మేము దాన్ని ఏం టచ్ చేయలేదు. అవును నిజంగా అది ఏం కాదులేండి, ప్రెగ్నెన్సీలో వచ్చిన యాక్నే కానీ అట్లా అయిపోతుంది, ఏం కాదు. పోమట్ చర్చికి టైం అవుతుంది. ఇంకా ఈ జడ ప్రమిళదానికి ఎక్కువ సెట్ అవుతుందని అదే జడ వేస్తాను నేనైతే. నేను తీసుకొస్తాలే వాళ్ళని. వీళ్ళు ఈరోజు సండే స్కూల్ పోయి నా కూతుర్లు అన్ని కంటత వాక్యాలు అవన్నీ చెప్పారంట, క్లాస్ కొట్టించారంట. మా ప్రైజ్ వాళ్ళ అక్కలు ఏం చేస్తే అది చేస్తుంది. అట్లే ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాల. చదువులో ఉండాల, సండే స్కూల్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలన్నమాట పిల్లలు వచ్చేసి. ఇంకా వాళ్ళు సండే స్కూల్ పోయి వచ్చి ఇంకా మంచి పుష్టి తీసుకుంటే అయితే పండుకునేదా. ఇంకా నేను తొందర చర్చికి అయితే పోయి వస్తాము. ఫ్రిడ్జ్ తాళాలు ఏమన్నాను ఇంకా పిల్లలతో అసలు. ఫ్రిడ్జ్ మీదే ఉంది.
మీ అమ్మ వచ్చింది కదా. నిజంగా మా అమ్మ నిన్న రాత్రి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడినా కూడా వస్తానని చెప్పలేదన్నమాట. ఇంకా సడన్గా ఇంకా పిల్లల్ని చూద్దాం అనేసి ఇంక చాలా రోజులు అయింది కదా పిల్లల్ని చూడలేదు. మొన్న నువ్వు ఒక్కతే వస్తావు కదమ్మ పిల్లల్ని చూడలేదు చూసినట్లు ఉంటుందని ఇంకా నాకు చెప్పుకోకుండా మధ్యాహ్నం వచ్చిందనమాట. 12 అయింది టైము. మా అత్త అట్లా పోయింది, మా అమ్మ ఇట్లా వచ్చిందనమాట. ఉండిలేమ్మ ఈ రోజు అంతా అంటే పోతానని అంటున్నది. ఇంకా పోతానండి వాళ్ళు మా అమ్మ తెలుసు కదా వస్తుంది అట్లా చూస్తుంది ఇంకా పోతుంది అనమాట. ఇంకా కొంచెంసేపు ఉంటే ప్రసస్త వాళ్ళు కూడా లేస్తారు. మా అమ్మ వచ్చినందుకు ఇంక అట్లా మాటలు చెప్పుకుంటా ఇంకా అట్లా సోఫాలకి ఎక్కడోళ్ళు అక్కడే వండుకున్నారనమాట. మళ్ళీ పోతానంటున్నది. ఇంకా ప్రతాప్ అయితే రోడ్డు దగ్గరికి పోయి ఆటో కానీ బస్సు కానీ అయితే ఎక్కించి వస్తాము. ఇంకా మా అవ్వ దగ్గర అయితే కూర్చొని మాటలు చెప్పుకుంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా జ్వరం అయితే బాగింది కదా. సో బాగానేందుకు అలా చూసిపోదామని అయితే వచ్చింది. సో ఒక మాట చెప్పేటి కూడా నేను తీసుకొని వచ్చేస్తాను అక్కడ. ఎందుకంటే మనకు ఆటో దిగితే మన బస్ స్టాండ్ నుంచి మన ఇంటి దగ్గర చాలా దూరము. సో ఇంక సడన్గా వచ్చింది. సో వచ్చినప్పుడు ప్రమిళ గబగబా లేసి నీళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచి చల్లటి నీళ్ళు ఇచ్చింది. సో ఇంక అట్లా కూర్చుంది అనమాట. అన్నం తినింది. సో తినట్లు కూర్చుంది అనమాట. సో ఇంక సాయంత్రం అయితే అయింది బయలుదేరుతాను అంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి తను కూడా. సో ఉండొద్దు అంటే కూడా ఉండట్లేదు. సరే ఇంకా వెళ్తానంటే ఇంకా నేను ఇష్టపడతా చెప్పు నేను అంటే పోతుందనమాట. నేను వెళ్ళి డ్రాప్ చేసి బస్ ఎక్కించి అయితే వస్తాను. ఇంకా అలాగే సండే కదా ఈరోజు ఇంకా మటన్ తెస్తుంటుందా చేస్తావా అట్లా ఎమ్మెనూరుకి వెళ్ళి వచ్చేటప్పుడు. సో అది సో ప్రమిళ మటన్ అయితే చేస్తాను సాయంత్రం. సో ప్రస్తుతానికైతే నేను వెళ్ళమ్మని మా ఎత్తని సో ఎక్కించి అయితే మొత్తం కాలేదా క్యాన్ ఉందా? 2 ఉన్నాయి కదా ఒకటే పోసుకొచ్చి పెట్టుకుంటే రాలేదా అని నువ్వు ఎవరిని తీసుకోపోతా లేక నువ్వు ఆడొస్తావు బండి మీద. బాగా తిని అలా టాబ్లెట్లు వేసుకొని మనసంగా ఇంకా మనకి ఇప్పుడు మేలు బాగేదా చాలా మంది అడుగుతారు మా సబ్స్క్రైబర్స్ మీ అమ్మకి ఎట్లా ఉండదు ప్రమిళ బాగేదినా అని. బాగా అయినందుకే నన్ను చూడ్డానికి అయితే వచ్చింది పిల్లల్ని చూడ్డానికి. ఇంక అందరూ పండుకునేదా ఫ్యాన్ వేసినందుకు ఇది కనిపిస్తుంది కదా. మన సంగ వేరమ్మా బాగుంది మరి మన సంగ బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట. సో ప్రజలు ఆయిల్ అయిపోయిందని చెప్తూనే ఉంది. సో ఇంకా సో వెళ్ళి అయితే ఆయిల్ తీసుకొచ్చేస్తాను. నేను దీని నిండుగా 15 కేజీలు కలుపుతుందా? 15 లీటర్లు. ఓకే. సో మొత్తం నింపుకొని రావాలంట. కాన్పు అయితే ఉంటుంది. చిన్న చిన్న వంటలు అవి ఉంటాయి. ఇంకా 3 రోజుల్లో పురుడు చేస్తాం కదా అప్పుడు ఎక్కువ ఆయిల్ తినన్నా మాట్లాడాను నేను వెరైటీగా ఎండిపోయిన సద్దరొట్టి ముక్కలు ఏం బియ్యం తినాలనిపిస్తుంది బియ్యం తింటుంది అనమాట. సద్దలు ఇది 3వ ఐటమ్ అయితే ఇది. సో ఓకేనా ఫ్రెండ్స్ మరి సో వెళ్ళి అయితే తీసుకొచ్చేసాను. ఇంక వీళ్ళ అమ్మని అయితే ఇంకా ఆటో ఎక్కిచ్చేసాను. మంచిగా వెళ్ళింది ఊరికైతే. సో ఇలా ఫోన్ చేశానని చెప్పి ఫోన్ ఎత్తేసాయి. నా ఆయిల్ ఒకటే కదా. సో మటన్ తీసుకొస్తాను. ఎంత కేజీ 500 చాలా కేజీ 500 తీసుకోండి. కేజీ 800 చిల్లర. సో కేజీ అంటే ఓకే. సో ఎంత తీసుకోవాలా? 500 తీసుకోవాలి. సో ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఊరు వెళ్ళారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కువ తినలేము కాబట్టి సో తక్కువనే చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇదిగో మీరు ఏమైనా మాట్లాడుతుంటే క్లోజ్ లేసినా ఫ్రెష్ అప్ మంచిగా ఇంకా మా అమ్మ అయితే ఊరికైతే వెళ్ళిందండి. వీడియో తీసి మేమని నేను ఇంకా వచ్చా ప్రశాంతంగా అందరు కూర్చొని తింటిమి. ఇంక ఎందుకులే వీడియో తీయడం ఊకే అయితే అంటే మన వాళ్ళు అడుగుతారు కదా మీ అమ్మ రాదా చూడ్డానికి అని. ఇంకోటి నాకు మా అమ్మ వచ్చిందే నిజంగా చాలా సంతోషం అనిపించేది. ఒకసారి బాధ కూడా అనిపించింది అన్నమాట. అంత ఎండకి వచ్చేది. అంత ఎండకి ఇంక నాకు నిన్న గంట సేపు మాట్లాడింటాము. ఇట్లు చేయాలమ్మా అట్లు చేయాలమ్మా ఇల్లు ఇట్లు వీక్కొని రేకుల షెడ్ వేసుకోవాలి అట్లా ఇట్లా నాకు చాలా సేపు మాట్లాడి ఎవరనగా అట్లా పప్ప చింత చేయొద్దని నా గురించి కూడా చాలా సేపు ఆలోచన చేసి మాట్లాడి పొద్దున కూడా నేను ఆలోచన నాకు చెప్పింటే కదా నాకు మా అమ్మ వస్తుందని ఆలోచన ఉండేది. మేము చర్చి వచ్చి సడన్ గా ప్రతాప్ నేను మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నమాట. ఇంకా అప్పుడు ఎవరో వచ్చారంటే ప్రతాప్ ఫ్రెండ్ వచ్చింటే బయట మాట్లాడు పెళ్లి కార్డు ఇచ్చేకి వచ్చింటే ప్రతాప్ బయటికి పోయినాడు. మీ అమ్మ వచ్చేది ప్రేమలా లేయి అంటే నన్ను ఏంటికి ఇట్లా చెప్తాడు అనుకుంటే మా అమ్మ వచ్చి నిలబడింది అనమాట. నానే ఏంటికోసం మా అంటే లేదు మా పిల్లల్ని చూడికి అన్ని దినాలయ్యా మొన్న నువ్వు వచ్చేటప్పుడు అని కనీసం పిల్లల్ని తోలుకొస్తావంటే తోలుకోరా అన్నట్లు ఒక్కితే వస్తావు కదా చూసిపోదామని వస్తామ్మా అనే. ఇంకా సాయంత్రం అయితే 4 గంటలకు అట్లా బయలుదేరి పోయింది. ఇంక ఊరికైతే క్షేమంగా అయితే ముట్టేదనమాట. ఇంకా నేనైతే వంట అయితే చేసేదా మా అత్త లేకున్నందుకు ఎంతమంది లేరు అన్నట్లుండదు ఇంట్లోనా. ఇంకా పొలావ్ అయితే చేసానుగా. ఎక్కడికి పోమమ్మా
పులావ్ చేసేనా. ఇంకా ప్రతాప్ మటన్ తెస్తానండి కదా, మటన్ కూడా అయితే చేసాను చూడండి. ఇంకా ప్రతాప్ అయితే మటన్ తెచ్చింటే దగ్గరికి అయితే చేశాను అనమాట చిక్కగా. ఇంకా అలాగే చపాతీలు. అది ఇంత అవుతుందో కాదనేసి ప్రతాప్ మళ్ళీ చికెన్ తీసుకొచ్చా అనమాట. మళ్ళీ చికెన్ కూడా పెట్టాను, ఎందుకంటే మన పిల్లలు తింటారు కదా, తినలేదు పొద్దున్న నుంచి ఈరోజు. అందుకనేసి ఇక్కడ చికెన్, ఇక్కడ మటన్, అన్నం, పులావ్ అయితే చేసాము ఈరోజు సండే. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ అవ్వ లేని దానికి ఎక్కడో ట్రై చేయమంటారు. మా అవ్వ గొంతుకు దండ వేసుకొని పోయింది అని చెప్తుంది అనమాట. అంటే వాళ్ళవ్వ ఎప్పుడు వేసుకోలేండి, ఎక్కడైనా పెళ్ళి పోతే. అది కూడా నా బంగారం ఇంతకుముందు తాకట్టు పెట్టింటాం అనమాట, మొన్ననే ఇడిపించుకునింది. ఇంకా ఎందుకు ఊరికే ఎందుకు పెట్టాలా, మన ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ అప్పుడే ఎక్కువ శాతం పెట్టుకొని పోతారనమాట పల్లెటూరులోనే. మనం ఏ చీర కట్టుకున్నారో చూడరు కానీ ఎంత ఉంది బంగారంనే చూస్తుంటారు. ఇంకా మాకంటూ ఏది లేదు, ఉండిన దాంట్లోనే పెట్టుకుంటాము. నా దగ్గర ఉన్న మాత పెట్టుకుంటాను, మాత దగ్గర ఉన్న నేను పెట్టుకుంటాము. చాలా మంది కామెంట్ చేశారు మమ్మ, ఎవరైనా కోడలు పెట్టాలి కానీ కోడలిది అత్త పెట్టుకుంటుంది అని. అట్లా ఏం లేదు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పెట్టుకుంటాం అంతే. ఇంట్లో అయిన తర్వాత అందరిది అనుకొని పెట్టుకోవాలి, అదే అనమాట బాధ్యత అంటే. ఇంకా కొంతమంది నాది నాది ఇది నాది ఇది నాది అని అనుకోకూడదు. మా ఇంట్లో ఉండేది మేము పెట్టుకుంటాం. చీరలు కూడా అంతే, మా అత్తకు నచ్చింది నేను కట్టుకుంటాను, మా అత్తకు నచ్చింది కట్టుకో అంటానంటే కట్టుకో అత్త అంటాను, తాను నేను కూడా కట్టుకుంటాను. ఈ రోజు రండి మా అవ్వ చీర ఇది రెండోసారి. నువ్వే కట్టుకో ప్రేమలక్క, నీకే వస్తుంది ఆ కలర్ అన్నందుకు నేనే కట్టుకుంటున్నాను అనమాట. ఒక్క ఇంట్లో ఉన్నాక అన్ని అవుట్లకి అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్యాహ్నం జ్యూస్ కూడా బాగుండు కదా అది అన్న, కొంచెం చక్కెర. మరి అంత ఎండకు వచ్చిండే కదా అత్త. ఎండకు వచ్చేదాన్ని నేను నీళ్ళు ఇస్తుంటే ప్రతాప్ ఫ్రిడ్జ్ లో నీళ్లు తీసుకొని వచ్చి నిమ్మకాయ, చక్కెర, ఉప్పు, అల్లం ముక్కలు కట్ చేసి జ్యూస్ చేసింది అనమాట. నేను కూడా తాగి ఈరోజు. బయట ఎట్లుంటుందో బయట కంటే టేస్ట్ ఉండే అనమాట. మా అమ్మ ఏంటికిలో పాప ఇవన్నీ అనుకోసానంటే ఎత ఎండుకు వచ్చేలో తాగంటే తాగనమాట. తాగి ప్రశాంతంగా తిని పప్పు అనమే లేండి మేము చేసింది, ఏ చికెన్ ఏం చేయలేదు పొద్దున్న నుంచి. మా అమ్మకి ఏది ఇష్టం ఉండదు అనమాట, ఏదైనా గింత తింటే సాల్వ్ చేసుకుంటుంది. ఆ ఎండకు వచ్చింది కదా పెరుగన్నం తినింది, పప్పు అన్నం ఇంత తినింది అనమాట. ఇంక ఊరికైతే పోయింది. నేను పిల్లలు అందరూ హ్యాపీ. మా అమ్మ వచ్చిపోయినందుకు మా అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే వెళ్ళింది లేండి. మిమ్మల్ని చూడడానికి వచ్చాను నేను అంటది ప్రశస్త వాళ్ళని. ప్రశస్త ఎంత పెద్దగా అయ్యావు కదమ్మా, కమ్మలు ఎంత బాగా ఒప్పావు కానీ ఒకటే ముద్దులాడుతున్నది ప్రశస్తనే ఎక్కువ. ఎందుకంటే ప్రశస్తనే ఎక్కువ శాతం మా అమ్మ పుట్టినప్పుడు కూడా ముద్దులాడిందన్నమాట. ఇంకా అందుకనేసి ఆమె మీదే ఎక్కువ. ఏదైనా సెల్లులోన వీడియోలు పెట్టినా కూడా మా తమ్ముడు చూపిస్తాడనమాట. అమ్మగా అక్క బిడ్డ ఎట్లా మాట్లాడుతుంది చూడమ్మా ప్రశస్త అక్క అది ఇది అని చెప్తుంటాడనమాట. అన్నీ అంటది. ఈరోజు ఎంత పెద్దగా ఏదమ్మా నీ పెద్ద కూతురు అని ప్రశస్త నేను పోతాను అంటున్నది. హాలిడేస్ అయిపోయిన తర్వాత వస్తాను అత్తాను వాళ్ళ అత్త చెప్తుంటే నేను ఆడ కొట్టం బాగలేదు. ఇంకొకటి ఆ కొట్టమని సరిగా ఉంటే 2 రోజులు పోయి ఉండొచ్చినా ఏం అవుతుండలేదు అనమాట. నేనుండి ఇప్పుడు వద్దులే అమ్మా, ఇంకా కొట్టమంతా పీకేసి వాళ్ళు వేసుకుంటారు అంటారు కదా, వాళ్ళు వేసుకున్న తర్వాత అందరూ పోదామండి అంటే అప్పుడు ఊరికయ్యేది ప్రశస్త. ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే అయ్యేది. గోంగూర పెట్టుకున్నాం మేము. అరటి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చూడు వదిన. మా అమ్మ అయితే పండ్లు అయితే ఏమేమి తీసుకొచ్చేది కూడా చూడలేదు మేము. ఈ ఆకలి ఎందుకు చేస్తున్నా, మీ అత్తకి మీ అమ్మకి సారీ మీ అత్తకి మీ అవ్వకి తెస్తాం మా ఆకలి అంటది. ఆకలి అని చెప్పింది అనమాట. ఇంకా మా అమ్మ తెచ్చింది ఎండు ఖర్చులు ప్రతిసారి తెస్తుంది అనమాట. మంచి ఎందుకమ్మంటే మంచిది పాప తినాల నువ్వు అంట కష అంటది. అలాగే ద్రాక్ష పండ్లు తినేటప్పుడు వాష్ చేసుకొని తినాలి చూడండి. ఇప్పుడు ఈ రోజు ఏం తినదొద్దు, అన్నం తిన్న తర్వాత అరటి పండు ఒకటి తిందామండి. ఇంకా అరటి పళ్ళు అయితే తీసుకొచ్చింది అనమాట. నాకు ఈ ఆపిల్ పండు ఇష్టం ఉండదు, ఆరెంజ్ పండు ఇష్టం ఉండదు, అందుకనేసి ఇంకా మండరాల కోసమే తీసుకొచ్చేది అరటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు. అదైతే సారికి ఒకటి తింటారా పాప వాళ్ళని. సర్లేమ్మా ఎత్తి పెడతాను ఇంకా అన్ని పెడదామమ్మా, ఆకులు బాగుంటాయి. మేము కూడా అన్నం తిన్న తర్వాత రాత్రికి వేసుకుంటాను. సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈరోజు అయితే సోమవారం అనమాట. నాకు తెలిసి ఒక 2 డేస్ నుంచి బ్లాగ్ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఇంకోటి ఏంటంటే కొంచెం విటోరికి అయితే హెల్త్ అయితే చాలా చాలా కొంచెం బాగాలేదన్నమాట. సో సీరియస్గా ఉంది. సో వాళ్ళు టౌన్కి అయితే హాస్పిటల్కి వచ్చారంట. సో వెళ్ళి కలవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను సాయంత్రం ఫోన్ చేశారు, విటోరికి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి మా మామ అయితే ఫోన్ చేశారు అనమాట. సో చేస్తే ఇంకా సర్లే పొద్దున మన టౌన్కి అయితే వచ్చేయండి, మనకు హెల్త్ అంతా బాగుంటుంది కదా. సో నుంచి వామిటింగ్స్ అవుతున్నాయంట, వామిటింగ్స్ మోషన్స్
హాస్పిటల్కి అయితే ఇంకా వాళ్ళ ఊరిలోనే చూపించారు, ఇంజక్షన్లు కూడా వేసారు అనమాట, తగ్గలేదు. ఇంకా ఇక్కడ టౌన్కి అయితే వస్తామని చెప్పారు. మన విలేజ్లో ఇంకా చూద్దాంలే పాప ఈ రోజు అంతా అని నిన్నంతా చూసినారు, తగ్గలేదని ఈ రోజు అయితే ఎంగనూరు టౌన్కి అయితే వచ్చారనమాట. మనకంటే దగ్గరే అనమాట. మా వీటరి వాళ్ళకైతే కొంచెం దూరం కానీ మాకైతే దగ్గరే. సో వాళ్ళైతే వచ్చారంటే ఇందాక కాల్ చేశారు. సో ఇంక రెడీ అయితే వెళ్తున్నాము. సో వీటరి దగ్గరికి అయితే వెళ్దాము. సో వీలైతే తీసుకొచ్చేద్దాం. సో ఒక 2 రోజులు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బాగాలేనప్పుడు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, ఇంక అందుకనేసి చూసి ఇట్లా పొజిషన్లో వాళ్ళ ఊరు కంపేయడం బాగుండదు. వీలైతే తోలుకొని అయితే వస్తాము. ఫస్ట్ పోయి అయితే చూసి మా ప్రశస్త, ప్రిన్సీ, గ్లోరీ ముగ్గురు ముందరే వినోద ఆటోలో అయితే వెళ్ళారంట చూడండి, పోయినారనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళి చూసి వాళ్ళకి రీచ్ అయితే వస్తాము. పోయిద్దామా ప్రైజీ? పోయిద్దాం. ఇంకా మా అత్త అయితే వచ్చింది చూడండి, సగం తక్కువ పెట్టింది. ఇంకా మా అత్త అయితే ఒడిబియ్యం పోసుకొని అయితే ఇంకా వచ్చిందనమాట. ఇంకా మా చిన్నమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పాము కదా, వాళ్ళు కూడా ఇంటికి అయితే వచ్చింది. ఇంకా ఎండ అంటే ఎక్కువ ఉండదు, ఎండ దెబ్బకి అట్లా అయింది. ఎట్లుంది వెళ్తూ హాస్పిటల్లో మాట్లాడడానికి అంత వీలు లేదనమాట. ఇంకా అంతే కదా పరిస్థితులు. ఇంకా అక్కడ హాస్పిటల్ ఏం మాట్లాడలేము, ఇంటికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వస్తుంది ఇక అట్లే పోదామంటుంటే ఎండ కాదు, ఈ ఎండలో ఆడ ఏమొద్దులే మన శాంతి ప్రశాంతంగా. చెప్పు గుండె చేయించుకుని కాదు ప్రిన్స్ అక్క ఏమని చెప్తుండదు నాకు, మా దినకర్మ గుండు చేయించుకునేదంటే యాడ్ లేదు నాకు ఒక నానంటాను. గుండు చేయించుకునే తిక్కదాన హెయిర్ కట్ 0 పెట్టి చేయించుకుని ఉంటారు అంతే కదా, 0. ఓకే మొత్తానికి అందరు కలిసాం చూడండి. వీళ్ళు ఇంకా మా అమ్మ మా నాయన అక్కడ ఊరికి వెళ్ళి వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఇంకా అందరు కలిసేపాటికి ఓకే చెరుకు రసం ఇంకా అవన్నీ అయితే తాగేద్దాం కొంచెంసేపు ఉండి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం ఫ్రెండ్స్. నిజంగా అంటే అసలు యాడ చూసినా మందే ఉన్నారు చెరుకు రసం కాడ. అది ఎండలకి అవి ఎక్కువ తాగుతారనమాట. ఇప్పుడు నీళ్ళు పెట్టి పోయి బాటిల్ పోసుకొని తీసుకొని వచ్చి కొంచెం ఫ్రిడ్జ్ వద్దులేమ్మా నిన్నల్లా అవే తాగానంటే చెరుకు పాలు తెచ్చాడా. చెరుకు రసం కొంచెం బెటర్. ఎన్నరికి పండ్లు ఎక్కడ పెట్టినారా అంత ఈజీగా తెచ్చుకుంటున్నారు, వేస్ట్ చేస్తారు అన్ని. ఆవులే మనం మేలు పోయిండి పోయిండి అయిపోయినాక తెస్తాం మళ్ళీ 2. కాదు మా ఏమో గొంతుకు దండ కట్టుకొని లేదని చెప్తుంది. కుట్టించినాక 2 దినాలకే పడుతున్నాయి. ఒక నాలుగు ఇంటికాడ ఉన్నారు అసలు మరి గ్లాస్ 6 7 ఉన్నా అంతే, 7లే సార్లు. ఇంకేం చేస్తావు, ఇంకెంతమంది ఉన్నారు? ఆల్రెడీ అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినారులే. అది ఎండకొచ్చామని ప్రమిళ అంటే మళ్ళీ దండి ఉన్నది ప్రతాపుని ఇంటికే బాగుంటుంది. లేట్ అయితే అందరూ వచ్చి ఎచ్చుకుంటాంలే, కొంచెం చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని. రూమ్ లో టాబ్లెట్లు తిన్నాక కొన్ని తినక ముందు కొన్ని ఇచ్చిన మీరు తాగండి ఫస్ట్. నేను తాతలే బాగా గుర్తు పెట్టుకుంటే ఎవరికన్నా కానీ రావాలు నిండురా అంటది. మన రుంతుంటే ఏమంటది, నీ కాలు మొక్కుతానవా సార్ చేయవా నిన్ను నుంచి పెట్టాను. పట్టు మెరిసి
ఉరుము అనమాట గట్టిగా మనం కడగ పెట్టి ఇంకొక కడ కదకుండా ఎత్తమని మారిపోతుంటే అవా నీ కాలం మొక్కుతానవా ఉరుకుతాది రావా చుల్లి చేసుకోవాల్సి ఉంటుంది అమ్మ ఇంకా దేవుడి జాగ్రత్త పెట్టినట్టే మన సంఘం వెళ్ళారండి. మా ప్రశస్త అయితే పోతుందనమాట. ఇక వాళ్ళ అత్తలో ప్రతిష్ఠ ఉంది అందుకనేసి పోతానని ఇక కవర్లో పట్టు పెట్టుకొని అడుక్కోకుండా రెడీ ఇచ్చిందిగా. ఏం నువ్వు ఊక రోజే ఇప్పుడు పట్టుకుంటా నేను పోలేవు. పాటల ఊకో నువ్వు ఏడిపిద్దాం రాలేదులే మరి ఏడుస్తుంది ఆటలా కూర్చునేది ఏ ప్రిన్సీ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసేదని మనం పదాం రా దొరికినా గ్లోరీ వద్దు ఎందుకు ఏడుస్తున్నారా? పండుకుని ప్రైజ్ అమ్మ కరెంట్ పోయిందని ప్లేసింది. అసలు ఆకు అల్లాడతలేదబ్బా. ఆకు కూడా ఇట్లా ఇస్తారు చూడండి అట్లున్నది. ఉడక పెడుతుంటే లేచింది అమ్మ. ఇంకా మేమైతే చపాతి అయితే చేస్తున్నాము. లోపలైతే కాకరకాయ చేసి వస్తే ఇంకా లాస్ట్ ఎట్లా అయిపోయే ముందు గాలి ఎక్కువ ఉండదు చూడండి. ఇంకా తొందర చపాతి అయితే చేసేస్తున్నాము. మా ప్రశస్త పోయింది పెద్ద కడూరు పోయిందనమాట. సారీ అక్క వాళ్ళ ఊరు పోయిందనమాట. ఒక 2 days ఉంటే తన బర్త్డే కూడా వస్తుంది. నాకు గుర్తే లేదు ఆ పాప ఇంకా అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది పోయిరాని. ఇప్పుడు కూడా ప్రశస్త నీ బర్త్డే ఉన్నా నువ్వని గుర్తు చేసుకున్నాను కదా అంటే అయితే ఈడే చేసుకుంటాను అంటది అమ్మ ఒక్కపారే. ఇంకా పోయిందని మేము కూడా ఫోన్ చేస్తే ముట్టినారంట. ఇంకా వంట చేస్తుందంట వాళ్ళ అత్తతో నన్ను మన సంగ ఉండాలమ్మా మీరు తిని మన సంగ ఉండండి అని చెప్తారా. అప్పుడే బాగుండారా అంటది. ప్రిన్సమ్మ ఇంతసేపు దగ్గర సతా ఇచ్చి ఇప్పుడు ఊకే ఉండదులేండి ఆడుకుంటున్నది. ఒకరి నిడిచి ఒకరు ఉండరు అనమాట. ముఖ్యంగా పిల్లలు ముగ్గురు ఒకసారి ఉండి అలవాటు కాబట్టి ముఖ్యంగా ప్రశస్త ప్రిన్స్ ఎప్పుడు విడిపోలేదు. ఈరోజే ప్రిన్సీ బాటిల్కి నీ వాటర్ నింపాలమ్మా. తాగు ఈరోజు బాగా గాలి ఉండదు. నేను అసలు గాలి లేదు అసలు రాత్రి అంతా ప్రతాప్ పాపము తెల్లవార్లు చూపుకుంటూనే ఉన్నాడు. నాకేమో నిద్ర వస్తుంది, ఒక సైడ్ ఉడుకుడు కనిపిస్తుండది. లోపల నుంచి బయటకు తోలుకొచ్చాను ప్రతాప్ని. పాపం రాత్రి అంతా చూపి తెల్లగైనాక వండుకునేవి. ప్రతాపే ఉండి తెల్లగేలా ప్రేమలా లోపలికి అంటే ఇంకప్పుడు వస్తాయి లోపలికి. అట్లే పడుకుంటారు మా గ్లోరమ్మలు ఎట్లా పడుకుంటారో కానీ అవి ఏం గుర్తుండదు ఇంకా తల్లి. అస్సలు నిద్రే రాదు. ఆ రకం కావుక పొగలంతా చల్లగా ఉంటుంది. రాత్రి గాను వేడి అనిపిస్తుంది. రూమ్లో ఉండలేము అట్లుంటుంది. బంద్ చేస్తుంది గ్లోరీ కాకరకాయ బంద్ చేస్తుంది. ఏం గట్టిగానే మాట్లాడినావు, చాలా చెప్పి మాట్లాడినావు. సబ్స్క్రైబర్ అక్కనా అంటే నీకు నెలలు నిండుతున్నాయని టెన్షన్ పడద్దు ప్రమిళ. అన్నీ నార్మల్ జరిగాయి కదా, ఇది కూడా నార్మలే జరుగుతుంది. ఎందుకంటే నీకు ఇది 10వ నెలకు పడిందని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతేగాని కరెక్ట్ టైంకి అయితే వాళ్ళు ఇచ్చిన డేట్ లోపలే అవుతుందిలే. ఏం టెన్షన్ పడద్దు. నీకు ఆ డౌట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళినా టెన్షన్ పడద్దు అని చెప్పింది. వీడియోస్ రాలేదు కదా అంటే పెడతాం అక్క రేపు పెడతామని చెప్తామన్నమాట. ఇంత దగ్గర మాట్లాడింది అక్క దగ్గర. ఎన్ని చపాతీలు మొత్తం? దండిగా చేసామే. 13 ఉంటాయేమో. 13 అవుతాయా? అన్నము దండిగా ఉండదు. మధ్యాహ్నం అన్నము పప్పు
ఉండదు. పప్పు అన్నమే తిందాం అనుకుంటున్నాం కానీ నేను కాకరకాయ ఎన్ని రోజులు తినాలంటుంటే ఈరోజు కాకరకాయ బాగా ఆయిల్లోనే ఫ్రై చేసి తాలింపేసినా బాగుండదు. దాంట్లో కాంబినేషన్ చపాతి. ఇది లాస్ట్ అయిపోయినట్లనే ఇంకా ప్రైజా మేము ఫుల్ వండుకునేది. మా చిన్నమ్మలు పొయ్యి మేల నుంచి వండేది. రాత్రి ఏం చేసి సతాయిస్తుందో. బాటిల్లో అయిపోయి బాటిల్ నింపి పెట్టాలి చూడు నువ్వే ప్రిన్సీ. సరే సరేనా? తాగేసాను ఉండి నువ్వు మరి దొరకపోతే ఎట్టా? అదే కదా నేను ఆడే పెట్టింటి మరి పిల్లలు ఆడని బారేసి. ఫ్రెండ్స్ యాక్చువల్గా మనము నెలవారీ సరుకులు తెచ్చుకుంటాం కదా, ఒకటి బుక్లో ఉంటుంది అనమాట అమౌంట్ ఎంత అని చెప్పేసి. ఆ బుక్ పోగొట్టిందని నేను ఎందుకు తీసి పెట్టినావు నేను ఇంతకీ? తీసి ఆడ పెడితే కిచెన్లోనే పెడితే ప్రశస్త వాళ్ళు ఇంకా తీసుకొని. మరి ఇప్పుడు డబ్బులు ఫాల్ట్ వస్తే ఎవరిని అడుగుతావు? ఈ బుక్లో కరెక్ట్గా ఉంటే లెక్క. ఎంత 1100 చిల్లరేమో అయిందంటే. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చెప్తే ఏం ప్రూఫ్ చూపిస్తావు? ఏమోలే ఫోన్ డబ్బులు పోతే అంటావా? అట్లా కాదు, పెట్టింది మరి అవసరం లేనప్పుడు కనపడుతుంది. ఇట్లా అవసరం ఉన్నప్పుడు ఆటివైనా అట్లా ఎంతసేపు అవి వెతికి. నువ్వు అసలు అందేటట్లు ఎందుకు పెట్టిండు నాకు అది చెప్పు ముందు. తప్పదు కాదు గుర్తుకొచ్చింది ఇప్పుడు చూద్దాం. డబ్బాలా చూడు. ఏమో అక్కడే ఉంది మరి అది. అక్కడే ఉండదంట. ఇంకే అంటే డైలాగ్ వేద్దామని కనీసం ధ్యాస తెచ్చుకొని ఆడబెడితే. ఏమోలా ఇప్పుడు చేసిన వరకు తీసుకొచ్చుకుందాం డబ్బులు ఇచ్చి. ఆ బుక్ దొరికినప్పుడు ఆ బుక్ లాగా కడతాం. మరి సరుకులు తేవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. బుక్ అయితే దొరకలేదు. సో ఇంకా వాళ్ళనే కొంచెంసేపుకే ఎండ వచ్చాయి. సో ఇంకా ఆయన్నే రిక్వెస్ట్ చేసి ఆయన కూడా రాసుకొని ఉంటాడు. బట్ మన దగ్గర ఉంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట. సో ఏం చేస్తాం, మళ్ళీ ఎక్కడ పెట్టి మర్చిపోయిందంట. సో ఇంకా ఆ కొంచెం విషయానికి మనం అడగాలి వాళ్ళని రిక్వెస్ట్, అన్న ఇది పరిస్థితి ఎక్కడ పెట్టి మర్చిపోయిందన్న, సో ఏమనుకోకండి ఇంకొక బుక్ ఇవ్వనని కొత్త బుక్ తీసుకోవాలి. మనం ఎన్నిసార్లు బాగుంటే అన్నిసార్లు కొత్త బుక్స్ అడిగితే బుక్ అలానే మీకు ఇస్తానంటూ అన్నట్టుంది అంటాడు. ఇక ఏ బుక్ చాలా రోజులు సగానికి అయిపోయింది కదా. సగానికి అయిపోయింది. అదే అబ్బా మొత్తం సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. సో సరుకులు నిన్న సాయంత్రమే చెప్పింది కానీ సో ఇంకా వర్షం పడ్డది, వర్షం పడేటట్టు ఉందని వెళ్ళలేదు. సో ఈరోజు పొద్దున సాయంత్రం అసలు ఉరుములు కాదు మెరుపులు కాదు చూడండి. జమ్నూరులో ఫుల్ వర్షం పడిందని చెప్తే మేము 6 గంటలకే 7 గంటల లోపల వంట అంతా ఫినిష్ చేసుకునేటివి. ఎందుకంటే ఉరుములు మెరుపులప్పుడు వంట చేయకూడదు అనేసి తొందర చేస్తుంది. ఇంకా ఆ టైం అప్పుడు అయితే ప్రతాప్ మేము వంట చేసిన తర్వాత అంటే మేము లేట్ చేస్తాం కదా, 7 గంటలకి 7:30కి అట్లా చేస్తాం అనేసి చికెన్ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. అట్లా పెట్టేసి వంట తెచ్చేసామని చెప్పారనమాట. ఆ చికెన్ ఇప్పుడు చేయాలి. ఓకే ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. సో ఇప్పుడైతే చేసేస్తుంది అనమాట చికెన్ అయితే. సో ముందుకెళ్ళి సరుకులు అయితే తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చెట్టు ఉండదు కానీ ఎక్కడ నీడు రాజుడు ప్రతాప్. ఎప్పుడైనా గుబురుగా అక్కడ ఉన్నాయి కదా ఈ కానిక్క చెట్లు చాలా నీడు ఉంటాయి. ఈ చెట్టు అస్సలు నీడే లేదు అసలు. నీడు వస్తుంది. పోదాంపా వచ్చి కూర్చో. మా అత్త అయితే నీళ్ళ దగ్గర ఉంది చూడండి, ఎన్ని బిందెలు ఉన్నాయి. తగులుతుంది అని ముందరే అట్లా చేస్తారు. సో ఫ్రెండ్స్ వెళ్ళొచ్చినాం. ఇంకా దిగంటే వచ్చిన బండికి ఎక్కుతారా? మేము ఏదో పెద్ద ఢిల్లీకి వచ్చినట్లు అంతా వచ్చిన రమ్మలు వచ్చిన రమ్మని ఆయన వాళ్ళు అంటారు. జరుగు కొంచెం వెనుక జరుగు. జరుపుకుంటాం మరి అన్ని. ఇప్పుడు సర్దేదే ఇంకా సర్ది వంట చేసుకునేదే ఇంకా. ఇప్పుడు ఈ రోజు ఎన్ని పెళ్లి ముహూర్తాలు ఫ్రెండ్స్ నిజంగా 3-4 అయిపోయినాయి. మళ్ళీ కాయ కొట్టడానికి అయితే వస్తున్నారు అనమాట. కొబ్బరికాయ గుడి తిరిగి కొడతారు కదా, సో వస్తూనే ఉన్నారు చూడండి. సైడ్ పెట్టుకోండి. పెడతలే డాడీ పైకి ఎక్కి, మా పిల్లలు వస్తున్నారు, దండికి వస్తారు ఆడ. ఏం తెగ షేర్ చేసుకొని తాగుతున్నారే. నేను ఇప్పుడు అటు వేస్తాం కదా అంగడికి, కొంచెం వేడి అనిపిస్తే నీళ్ళు తాదామని ఫ్రిడ్జ్లో నీళ్ళు నార్మల్ నీళ్ళు కలుపుకొని తాగుతుంటే అమ్మ నాకైనా వచ్చే నీళ్ళు తాగు డాడీ. తాగినాక నాకు ఒక గ్లాస్ ఏమో. పశువులలో వచ్చినారు ఇక్కడేగా. ఏదో గొడవ పడ్డట్టుంది ఆవు. తిరుగుతున్నాయి
రజీ మిమ్మల్ని ఎత్తుకెళ్ళే మనిషి వచ్చినట్టు రజీ వాడు వచ్చినాడు దొంగోడు వాళ్ళు ఎన్ని తెచ్చావు ఎల్లిపాయలు అన్నీ అవురా ఎన్ని ఎల్లిపాయలు తెచ్చింటివి ఆ టీ బంద్ చెప్పాలి మళ్ళీ కారం మాట్లాడది తక్కువే కనుకోండి అమ్మా షేర్ వస్తుంది కదా మీరు ఆడుకునేకి టైం పట్టుకుంటుందేమో కదా ఏదా బిల్లు ఏదిరా బిల్లుకి రేడే పెట్టాను అది కూడా పోగొట్టుకోవచ్చు అది కూడా పోగొడుతుంది కనీసం అదన్న ఉంటే నెక్స్ట్ ఏదో బుక్ దొరికినప్పుడు చూపించచ్చు సర్లే అది పెట్టాను సెల్ కాడి తీసుకొస్తాను ఊరికే మనకి ఎందుకో ఏ జంతువు ఇన్ని రకాలు తిందే మనిషికి ఇన్ని రకాలు కావాలి చూడండి గ్లోరీగా బియ్యం లప్పం చేస్తుంది గ్లోరీ ఇంటికి లేదు కదా అసలు ఇల్లు ఓపెనింగ్ అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా తాళాలు వేసింది లేదు ఎప్పుడన్నా ఉంటుంది అన్నట్టు తీసుకొని వస్తుంది ఏది పేస్ట్ ఇవ్వరా టేస్ట్ ఎస్వాక ఫ్రెండ్స్ ఎస్వాక్ అంటే చూడండి ఎస్వాక్ బాగా నచ్చిందంట బాగుంటుంది సో అందుకే ఎస్వాక్ పేస్ట్ అడిగింది అక్కడ ఎస్వాక్ అంట ఈ కొత్త కంపెనీ ఎమ్ ఉండదు కాబట్టి ఎస్వాక్ అది ఎమ్మ అవసరం లేదు. కాదులే మెస్వాక్ అయ్యి ఎస్వాక్ అంటే ఎస్వాక్ ఏంది ఎస్వాక్ సో ఈ ఫ్లేవర్ బాగా నచ్చిందంట మెస్వాక్ అయితే సో డాబర్ మెస్వాక్ సో ఇంకవే తీసుకున్నాం అనమాట కాకులు గువ్వులు తిన్నట్టు రెడీమేడ్గా మనకు కూడా అన్నం దొరికింటే బాగుంటుంది కదా వండుకొని తినాలంటే ప్రతిదీ ఇన్ని రకాలైతే తప్ప మనకు వంట అవ్వదు మన జీవితం గడవదు అన్నట్టుంది ఒకటి లేకుంటే పొద్దున్నే ఎవరన్నా అడగాలంటే కూడా తొందర పోయి అడగలేము రెండు అది తీసుకునేది మనము మళ్ళీ రెండు తీసుకున్నా అవులే కడ్డీల పీసులు రెండు వేస్తుంది గ్లోరు పిచ్చిలేసి మా గ్లోరు బట్టలు సర్దుకుంటుంది అది సర్దుకున్నాడు ఒకటే నీట్గా ఉంటుంది తిరిగాసారి స్నానం చేసేటప్పుడు ఇట్లా పీకుతుంది ఇట్లా పెడుతుంది ఇంకా పెద్ద కథ ఇవ్వట్లేదు ఇంకా రెండు స్టీమర్లు చేస్తామా మనం రొట్టెలు చేస్తాం కదా సొద్ద రొట్టెలు పెనానికి పెంచి తిక్కే బాగుంటుంది కదా అయితే అని సరే నిదానంగా సర్దుకోరా కేజీ ఎల్లిపాయలు తెస్తాం ఇంకా ఎందుకంటే అవి ఎక్కువ మనం వాడేది కాబట్టి ఇంకా డెలివరీ అయితే అందుకనేసి నేను ఇంకా కేజీ తెచ్చాను ఈసారి మేలు కొంచెం బాగా ఆరేవే ఎల్లిపాయలు మొన్నసారి అయితే పచ్చిగా ఉండే ఆరేసుకొని చేసుకుంటున్నాను అన్నీ సర్దుకొని పెట్టుకొని తొందర వంట చేస్తాం కరెంట్ ఉంటుందో లేదో ఒక్కోసారి గాలి వేస్తే పోతుంది కరెంటు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తానికి సో ఇంత అయింది చూడండి బిల్లు సో ఓన్లీ 1 మంత్కి కలిపి ఇంత పెద్ద లైన్ అయితే సో 3424 3424 అయింది ప్రస్తుతానికి డీప్ ఉంది సర్దుకుంటుందిలేండి ఇంకా సో ఏం డిస్టర్బ్ చేయలేము ఈ బిల్ ఒకటి జాగ్రత్తగా పెట్టేసి అది కరెక్ట్ పెడితే బాగా బుక్ దొరికితే